పండగ నెల వస్తుంది, నేను ప్రార్థనకి ఎట్టి వెళ్ళాలి, నాకైతే ఉండబుద్ధి కావటంలే. సంఘాలన్నీ ప్రార్థనలు చేస్తున్నాయి, నేనైతే అసలు ఉండలేకపోతున్నా. స్నానం చేసేది 2 ముక్కలు మాట్లాడుకున్నాక నాకు అట్టే పీగుతుంటే ఎట్టి వెళ్ళాలి అని చాలా బాధపడ్డాను. నా కూతురు, నేను, మా ఆయన. వీళ్ళ తాత అయితే నేను అసలు మంగళవారం దగ్గరికే పోతా, నువ్వు వచ్చారా లేత లేదా నేను బయలుదేరిండు. సరే ఈ రాత్రి ప్రార్థన చేస్తాను, మనం ఎటు దేవుడు చూపెడతాడు బా మనకి. నాకు మంగళవారం క్యాలెండర్ కాని వచ్చిన నైటు. సరే తండ్రి నేను అటు పోతానని వచ్చిన. అంతకు ముందుకు నేను వచ్చా, సెంటర్లో పెట్టినప్పుడు, దర్శలు పెట్టినప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వస్తుంటా. ఈ పండగ నుంచి పండగ నాడు, క్రిస్మస్ నాడు వచ్చినా, ఆల్ నైట్ నాడు వచ్చినా, జర్మన్ నాడు వచ్చినా వస్తూనే ఉన్నా మన చర్చికి. 7 వారాలు ఉపాసం అన్నావు, పోయిన వారం రాలేకపోయినా పిల్లోడికి బాగాలేక. కానీ పొగాకు చెక్కులు పోతే కానుకిచ్చి సాక్ష్యం చెప్పాలని నా ఆలోచన ఉంది. అవి పోయినాయి, సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నా. ఆ రోజు నీ చేత ప్రార్థన చేసుకొని పోయినా, మేము అసలు అన్నమే తినలే 20 రోజులు పారేసుకున్నాం. అసలు మనసంతా అలాగే బిగుతుంది. నీ కాడికి వచ్చి విషయం చెప్పిన, అన్న ఇటు జరిగిందంటే ఏం కాదమ్మా నాకు ప్రార్థన చేసినావు నువ్వు. ఆ రోజు నుంచి నాకు మనసు అంతకుంది, మా ఇంట్లో కూడా బాగుంది. అక్కడి నుంచి ఇంకా డైలీ వస్తూనే ఉండే ఇక్కడికి. మొన్న పోయిన 4వ తారీఖున కూడా ఇక్కడ వీడికి పుట్టినరోజు, నీకు ప్రార్థన చేపించి అబ్బాయికి చేపించాను ఈ నెల 4న అనుకొని సంద వేసి కానుక చెబుతాను. దేవుని విడిచిపెట్టని బిడ్డలుగా మనము ముందుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. మాది దొనకొండ దగ్గర ఇళ్ళ చెరువు. పాస్టర్కు వందనాలు. నాకు గ్యాస్ స్టవ్లు వచ్చి ఊపిరాడక కాళ్ళు చేతులు చెమట్లు బాసుకొచ్చి దాడొస్తే ప్రార్థన చేసుకుని యేసు రక్తం పూసుకున్నాక తగ్గిపోయింది. సాక్ష్యం చెప్తాను. ప్రార్థన చేసుకుని యేసు రక్తం పూసుకున్నారు, విశ్వాసం గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వందనాలన్న. నా సాక్ష్యం ఏంటంటే, నేను కన్సీవ్ అయినప్పుడు 6వ నెల పెద్ద స్కానింగ్ తీస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకి ముక్కు లేదమ్మా. బిడ్డకి ముక్కు లేదన్నారా? లేదంటే నేను ప్రార్థన చేసుకొని, దేవుడా నాకేంది ఇది ఈ బాధ, నేను 3 వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తా, నా బిడ్డకి ఎటువంటి లోపం లేకుండా ఉంటే లాస్ట్ వారం సాక్ష్యం చెబుతాను అనుకున్నా. నాకు మగబిడ్డ పుట్టిండు. చక్కగా దేవుడు చక్కటి రూపం ఇచ్చాడు కదా. ఏ ఊరు మీది? మా చింతల చేరు. ఇక్కడికి వచ్చావు, ప్రార్థన చేసుకున్నావు, నీ విశ్వాసముతో ఇక్కడ 3 వారాలు వస్తా అనుకున్నావు. దేవుడు మరి చక్కగా రూపాన్ని ఇచ్చాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇక్కడికి ఫస్ట్ రోజు 1 వారం వచ్చాను. తర్వాత మామూలుగా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకి గుండె నొప్పిగా ఉందని బాధపడుతుంది. 2 వారాలు మంగళవారం చర్చికి వస్తాను, దగ్గితే అనుకున్నాను, దగ్గింది, సాక్ష్యం చెప్పుకున్నాను. ఈ చిన్న సాక్ష్యం. ప్రభు స్వస్థపరిచాడు అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టర్కు వందనాలు. ఆ సాక్ష్యం నాకు కడిత వచ్చింది. ఇక్కడ సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పే తాత్యం ఏంటంటే, నాకు జ్వరం వచ్చింది. జ్వరంలోనే గొంతు అంత ఇంఫెక్షన్ వచ్చి నీకు హాస్పిటల్ బొమ్మ, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉండి యేసు రక్తం రాసుకొని 3 వారాలు వచ్చి సాక్ష్యం చెబుతా అనుకున్నా, తగ్గిపోయింది. ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కోమాలో పోయింది. లేడమ్మా ఇంకా బతుకురు చచ్చిపోతారండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు దండం పెడతాయో నాకు ఎవరు లేరు అంటే, అమ్మ నీ దేవుడు గొప్పవాడైతే నీ దేవుడే బతికెత్తాడు. ఇప్పుడు కోమాలో నుంచి బయటకు వచ్చాడమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. గారికి, పాస్టర్కి వందనాలు. పోయిన వారం నాకు సమస్యతో వచ్చాను, నేను కుటుంబంలో సమస్యతో వచ్చాను. ఎంతో బాధపడుతున్నా. మీరు వాక్యం చెప్పారు, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు అడిగితే నేను ఇస్తాను అని అన్నట్టు నాకు వాక్యము తగిలింది. నేను వెంటనే యేసయ్యా నువ్వే నాతో మాట్లాడావు, నేను నిన్ను అడుగుతున్నాను, నాకు ఈ సమస్య నుంచి తీసివేయా అని ప్రార్థన చేసుకొని నేను వెళ్ళిపోయాను. నాకు ఆ సమస్య నుంచి విడుదల దయచేసి ఈరోజు నా కుటుంబం అంతా నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు.
అలాగే మా ఇంటి ఎదురు ఒక అమ్మాయి ఉంది, 7 సంవత్సరాల పాపకి. ఆ అమ్మాయికి బోన్ క్యాన్సర్ అంట. నేను ఊరు వెళ్ళాక నాకు తెలిసినాక నేను మంగళవారం ప్రార్థనలో యేసయ్య అమ్మాయికి ఆ క్యాన్సర్ నుంచి తీసివేస్తే నీ సాక్షి బిడ్డగా నిలబడతానయ్యా, పసిపిల్లయ్యా అని ప్రార్థన చేసుకున్నా. ఆ అమ్మాయి ఇప్పుడు బాగుంది, బాగా తిరుగుతూ ఉంది. ప్రేరాలు ఇచ్చావు మరి అమ్మాయికి, రాసావా చక్కగా? చూడండి, ఆ బోన్ క్యాన్సర్ తగ్గిపోయిందంట. వాక్యం మా బిడ్డలో పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయి చెప్పిన మాట వినట్లేదని మా ఆయన తిట్టాడు. ఆ అబ్బాయి ఇంకెటో వెళ్ళిపోతాడు, ఏదన్నా చేసుకుంటాడేమోనని భయపడ్డాను. సాక్ష్యం చెప్తాను మంగళవారం దగ్గర, ఏం కాకుండా సమాధానంగా ఉంటే అనుకున్నాను. సమాధానంగా ఉన్నారు. సమాధానపరిచాడు దేవుడు. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. గత 2 వారాల కిందట మా అబ్బాయికి బాగాలేదు. యూరిన్లో, లంగ్స్లో, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. పగలంతా బాగానే ఉంది. సడన్గా అబ్బాయికి అది పక్కలు బాగా ఎగరేస్తాడు. నైట్ గుంటూరు తీసుకెళ్ళాం, 1 అయింది అక్కడ అడ్మిట్ చేశారు. తర్వాత 2-3 రోజులు ఉండి చూసి తర్వాత చెప్తామన్నారు. తర్వాత తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు కదా. నీ విశ్వాసం గొప్పదమ్మా. నీ యొక్క ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. సాక్ష్యం చెప్తాను అనుకున్నావు, దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మకు, పాస్టర్ అయ్యకు వందనాలు. నేను సాక్ష్యం చెప్పాలా అనుకున్నా, అట్టనే కూర్చుంటే నాకు బాగాలేదు అసలు. ఇప్పుడే పాస్టర్ అయ్యే ప్రార్థన చేసిండు, ఇంకా నేను అట్టనే కూర్చున్నా పాస్టర్ గారు నాకు మీ ఇద్దరే కదా తగ్గినా కూడా తగ్గి ఇప్పుడు దడలేదు, ఏం లేదు, బాగానే ఉండా. సాక్ష్యం నువ్వు రామ్మ సాక్ష్యం చెబుతూ అన్నావు కదా, నువ్వేమన్నా తెలుసా? ఆ రకంగా నేను వచ్చిన సార్. నువ్వేమన్నా తెలుసా? తెలీదుగా. ఏ ఊరు మీది? మాది ఖమ్మం దగ్గర మిట్టమీదపల్లి. ఖమ్మం దగ్గర మిట్టమీదపల్లి. మరి వచ్చావు, ఎవరు చెప్తే వచ్చావు? ఏసై చెప్తే వచ్చావు, కూర్చున్నావు. చక్కగా ఏసై నిన్ను బాగు చేశాడు. బాగు చేస్తే మళ్ళీ రాలేదు, మళ్ళీ నేను పిలిచాను, అప్పుడు వచ్చి చెప్తున్నా. అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తున్నా. ఇప్పుడు తగ్గిపోయిందా? ఊపిరి పీల్చుకొని చూసుకొని ఆరాధన చేసేటప్పుడు కానీ చిన్న సుక్క నా పాప నేత్రాలకు తగిలింది పాస్టర్ గారు. ఆరాధన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా కుమారుడు కానీ మారి హైదరాబాద్లో ఉండడు, భర్త మారిండు. ఈడికి వచ్చినాక అందరు బాగానే ఉండరు, నేను వచ్చున్నా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా మారిపోతున్నారు కదా, ప్రభు మారుస్తున్నాడు కదా అందరినీ. మరి ఇక్కడికి రావడం మంచిదా చెడ్డదా? పాస్టర్ గారు అందుకే నేను సాక్ష్యం చెప్పలేకపోయినా. అందరు మారుతున్నారు కానీ మారుతున్నారని కూడా సాక్ష్యం చెప్పండి. హల్లెలూయ. కేవలం స్వస్థతలే చెప్తున్నారని అందరూ హైదరాబాద్ నుంచి వచ్చా ఇడికి తీసుకొస్తా పాస్టర్ గారు. కుటుంబం అంతా మారిపోయిందమ్మా. రైట్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గాడ్ బ్లెస్. నా సాక్ష్యం ఏంటంటే నేను చాలా రోజుల నుంచి గుండెల నొప్పితోటి బాధపడుతున్నాను. ఇప్పుడు అయ్యగారు మరి ఎవరికైతే గుండెలు నొప్పి పడుతున్నారు, గుండెల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయమని, వాళ్ళకి దెబ్బకు గుండెల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసి నన్ను స్వస్థపరిచేసయ్యా అనుకున్నా. స్వస్థపరిచిండు దేవుడు. మరి చాలాసేపు పిలిచాగా, కరెక్ట్గా నీ వైపు చూస్తేనే కానీ నువ్వు అమ్మో నా వైపు చూపించాడని చెప్పి లేసావా? లేకపోతే లేసేదాన్ని కాదు. సరే, రైట్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవసేకలకి నా వందనాలు. మేము ఇక్కడికి రావడం ఇది 3వ వారం. మా పాపకి కీళ్ళవాతం వచ్చింది. అది ప్రపంచంలోనే చాలా తక్కువ మందికి వచ్చేది. పాప ప్రతిరోజు నొప్పులు అని, వాపులని, చేతులు కాళ్ళు బాగా ఏడ్చేది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు బాగా నొప్పులని ఏడ్చింది. ఇంకా తర్వాత నుంచి ఇప్పటి వరకు నొప్పి అనే అనలేదు. రోజు నైట్ పూట నూనె పూసి ప్రార్థన చేస్తున్నాం. పాపం బాగానే ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి రేర్ కేసెస్. ఇక్కడికి వచ్చారు, ప్రేరాలు తీసి రాస్తున్నారు, ఇంకా నొప్పి అంటలేదా? లేదు అస్సలు. హలో పాప, ఇంకా నెల వరకు నుంచి ఇప్పటి వరకు నొప్పి అని నెల నుంచి ఇప్పటిదాకా అంటలేదు అనలేదు. హలో పాప నీకే. రైట్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా మనవాడికి జ్వరం వచ్చి ఉంటే అయ్యా జ్వరం తగ్గిపోయి సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకుంటే తగ్గిపోయింది. ఇప్పుడు బాగానే ఉండి మా స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వందనాలు అయ్యగారు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే
పోయిన వారం రాలేదు, అంత ముందు వారం వచ్చాను. బ్యాంకులో అప్పు ఉంది, 12 లక్షల అప్పు. దేవా నా దగ్గర అయితే ఏం లేదు, కానీ మేనేజర్ ఏమో టార్చర్ ఎక్కువ, ఆమె ఉన్న మనిషి కూడా టార్చర్. కానీ నా చిత్తమయ్యా ఏం లేదా, నీ చిత్త ప్రకారం జరిగితే నీ సన్నిధానం సాక్ష్యం చెప్తాను అన్నాను. కానీ ఫస్ట్ వారం వచ్చాను, మళ్ళీ నిన్న వారం రాలేదు, ఈ వారం వచ్చాను. కానీ దేవుడు ఏంటంటే ఆయన మేనేజరే ఫోన్ చేసి, రామయ్య 12,60,000 ఉంది, కానీ 1,05,000 కట్టు, నీ అప్పు తీసేస్తానన్నాడు. 1,05,000 కానీ 12,60,000 అప్పు. ఎవరన్నా నమ్ముతారా? నా భార్య సాక్ష్యం. లేవు లేవు, నీ భార్యను కూడా లేవు. అసలు ఇప్పుడు నిన్ను పిలిపించి కావాలని చెప్పిస్తున్నాను అంటారు. అయ్యా ఈయన భార్య కూడా లేవాలి ఒకసారి. లేపయ్యా లేపు, నీ భార్యను కూడా లేపు. ఏది లేమ్మా? ఏమ్మా ఏంది ఇది? 12 లక్షల అప్పు. నిజమేనా? నిజమేనా? వచ్చింది ఒక్కసారే, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, దేవుడు అద్భుతం చేశాడు, తీరిపోయింది అప్పు. మరి నాకైతే తెలియదమ్మా, నేనేం చెప్పించమని చెప్పాలా. నిజమేనా? నిజమే. క్లియరెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఏ ఊరి మీది? దొనకొండ మండలం, అనంతవరం. ఏ బ్యాంకులో అప్పు? కెనడా బ్యాంక్, పోతలపాడు. అదో కెనరా బ్యాంకులో అప్పు అంట. ఏ ఊరో చెప్తున్నాడు. మీ పేరు? నా పేరు రామయ్య, నా భార్య పేరు మేరీ. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. గట్టిగా చప్పట్లు కొడి, గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాలి. యేసయ్యకే మహిమ కలుగునుగా. యేసయ్యకు వందనాలు, పాస్టర్కి వందనాలు. నా మనవరాలు హాస్టల్లో ఉంటే గొంతు నొప్పి అని టీచర్లు తీసుకుపోమ్మంటే వాళ్ళ అమ్మపై తీసుకొచ్చింది. మరి తీసుకుపోయి ఇండిసి లేపించింది, మాత్రం లేపించినా తగ్గల. నేనైతే యేసు రత్నం రాసి నోట్లో కాంతేసి, యేసయ్య మరి బిడ్డకి గొంతు నొప్పి తగ్గితే నేను మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా. నేను ప్రార్థన చేసుకున్నా, మనవరాలకు తగ్గిపోయి బాగుండి నేను హాస్టల్లో మళ్ళీ ఇడిచిపెట్టి వచ్చింది, చక్కగా బాగుపడింది తన మనవరాలు అని చెప్తున్నారు. అమ్మాయి పెడ్మెంట్ దర్చెల్లి సాక్ష్యం చెప్పుకుంటాను. మామూలు డెలివరీ అయితే అన్న మా అమ్మాయి బలహీనంగా ఉంటుంది, అందరూ ఆపరేషన్ చేయాలి అది అంటారు. ఏం కాదు, మామూలు నార్మల్ డెలివరీ అయింది, 1000 రూపాయలు కానుకేస్తానని చెప్పి. నార్మల్ డెలివరీ. గట్టిగా చప్పట్లు కొడి, గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. మీకు వందనాలండి. ఏడాది నుంచి గుండె దాడి వస్తుంది నాకు. తండ్రి దయ వల్ల తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు వారం అందలేకపోయాను, బస్సు అందలేదు. 3 వారాల మించి వచ్చాను, తగ్గిపోయింది. వందనాలు. రైట్. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పొరు. సాక్ష్యం అంటే నిన్న మెరగాల పోయిన పైన గుండెలలో బోనత్తుంది, ఇంటికి వచ్చి సూది వేపించుకుందాం అనుకున్నా. యేసయ్య ఈ సాతి నొప్పి తీస్తే నీ మందిరంలో సాక్ష్యంగా నిలబడతాను అనుకున్నా. తగ్గిపోయింది. ఇప్పుడు పొద్దుగూకులు పని చేసిన. తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొడి, గట్టిగా దేవుని మహిమ పొరు.